హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ కీమా కర్రీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా చూసేయండి. సో ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకోండి. దాంట్లోనే కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసుకుంటాము. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా క్యాప్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా, నాకు ఇలా బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అనేటివి. సో ఇప్పుడు నేను ఒక 5 ఎగ్స్ అనేటివి తీసుకుంటున్నానండి. ఈ ఎగ్ కీమాకి 5 ఎగ్స్కి 2 ఆనియన్స్ అనేటివి మనకి సరిపోతుంది. అన్ని ఎగ్స్ ఇలా వేసేసుకోండి, 5 ఎగ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మనము ఎగ్ బుర్జీకి అయితే ఎలా చేసుకుంటామో అలాగా చిన్న చిన్నగా పీసెస్ లాగా మనము బాగా మిక్స్ చేసేసుకుంటాము. చూసారా, ఇప్పుడు మనకి ఎగ్స్ అనేటివి బాగా ఫ్రై అయిపోయాయి. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక అలాగే 1 స్పూన్ సాల్ట్, అలాగే పించ్ ఆఫ్ పసుపు టర్మరిక్ వేసేసి, అలాగే 1 స్పూన్ కారం వేసేసుకోండి. ఈ 3 వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకుందాం మనము. ఇప్పుడు దాంట్లోనే కొంచెం వాటర్ అనేది వేసేసుకోండి. సో ఈ వాటర్ వేసుకొని మనము ఆ వాటర్లో ఈ ఎగ్ బుర్జీని బాగా మిక్స్ చేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసేసుకుంటాము. సో కీమా కోసము ఇలా వాటర్ వేసుకుంటే మనకి తయారైపోతుందండి. చాలా టేస్టీగా వస్తుంది మనకి ఇది. సో నేను వాటర్ వేసాక లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేశాను ఫ్లేవర్ కోసమని. సో గరం మసాలా వేసేసాక కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని మనము 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటాము. సో మీరు లిడ్ అనేది క్లోజ్ చేసేసి 10 మినిట్స్ తర్వాత మనం చూసుకుంటాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దండి. చూసారా, మనకి వాటర్ అనేది కొంచెం బాగా ఇంకిపోయినాయండి. నేను ఎక్కువ వాటర్ వేయలేదు. ఎక్కువ వాటర్ వేస్తే అంత మనకి టేస్టీ రాదు. సో కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 to 12 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలు. సో ఇలా లాస్ట్లో నేను కొత్తిమీర అనేది చల్లేసుకొని పెట్టేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది. మనకి చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి తినేయండి.